దేవుడి పని వరకు ప్రార్థన ద్వారా మహిమ పొంది ఉన్నాడు. జీవం కలిగిన దేవుని వాక్యం కొరకు అందులో త్వరలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పరమ తండ్రి గొప్ప దేవుడ మహాగణుడని స్తోత్రాలు. నా నోట నీ మాట నా హృదయంలో వాక్యమించండి. జ్ఞానం కలిగి నోరు తెచ్చేవాడిగా గొప్పగా ఉపదేశం బోధించేవాడిగా ఉంటాను. ఆత్మ సందర్భంలో చూపించిన మాట చేయగలవాడు. ఆత్మ చెవి గ్రహించగలిగిన మనసు మాకు అందరికీ ధరించింది. ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిందని ఈ లేఖన ప్రకారంగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించమని నా బాధల్లో మాకు నెమ్మది కలిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ మాటలు చాలా మందికి అర్థం తెలియక భూలోకంలో ఉన్న ఆస్తులు అంతస్తులు ఇల్లు వాక్యాలు పొలాలన్నీ మనకే అనుకుంటారు. సరే, మీకు లోతైన అనుభవాన్ని ప్రభు మనకి నేర్పించబోతున్నాడు. దేవుడు మీరు ఎలాగా గొప్పగా ఉండాలో నడిపించబడడం కాదు, నడిపించే నాయకులుగా దేవుడు ఉండాలని మనం కోరుకుంటున్నాడు. భూలోకాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొంతమంది సాత్వికులు భూలోకంలో బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటారు. ఆ సాత్వికులైనటువంటి వారు ఎవరు, వాళ్ళు ఏం సాధించారు అన్నది, సాత్వికులుగా ఉంటే మనం ఏం సాధిస్తామో అన్నది ఈరోజు తెలుసుకున్నాం. సాత్వికులు ధన్యులు, వాళ్ళు అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. చదవదులే కానీ నేను సాత్వికులను దీన మనస్సు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దొరుకును. ఇప్పుడు సాత్వికుడు ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. సాత్వికుడు అంటే ఎదురు తిరగని వాళ్ళు, అలాగే తొందరపడి మాట్లాడని వారు, తొందరపాటు పనులు చేయని వారు, ఏదైనా కానీ నిలబడి నిపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు, ప్రతిదానిని తమ నిగ్రహ శక్తితో గెలవగలిగినటువంటి వాళ్ళు ఎక్కడో చెప్పాలని. ఆ సాత్వికత్వం మనకు రావాలి అంటే దేవుని మీద ఆధారపడితేనే కానీ ఆ సాత్వికం రాదు. చాలామంది బలం ద్వారా, జ్ఞానం ద్వారా, చదువు ద్వారా, బంధుబలకం ద్వారా, నాయకుల ద్వారా, నాయకత్వం ద్వారా ఎలాగైనా సాధించేయాలి, ఎలాగైనా పరిపాలించేయాలి, ఎలాగైనా పొందుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటారు దేవుని ద్వారా. అలాగ పొరపాటుగా ఆలోచన చేసి మానవుల రీతిగా కనుక ప్రయత్నం చేస్తే విఫలమైపోతాం, ఖచ్చితంగా విఫలమైపోతాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి ముందు త్వరగా సమయం లేదు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుడుగా చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తతనము కంటే క్రీస్తు విషయమై నిందను గొప్ప భాగ్యాలను తెచ్చుకొని అల్పకాలము పాపభోగము అనుభవించిన కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఫరో ఐగుప్తు దేశపు రాజు. వాళ్ళ కట్టడాలు కానీ, వాళ్ళ యుద్ధాయుధాలు కానీ, వాళ్ళ గుర్రాలు కానీ, వాళ్ళ రథాలు కానీ, వాళ్ళ సైన్యము కానీ చాలా గొప్పవి. ఒక మనిషి చనిపోతే వందల వేల సంవత్సరాలు మనిషి శరీరాన్ని పాడు చేయగలిగినటువంటి టెక్నాలజీ, సైన్స్ అప్పట్లోనే ఐగుప్తీయుల దగ్గర ఉంది. ఒక రాజు కుమారుడుగా పెరిగి రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు, రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా అన్నట్లుగా ఆయనే ఆ దేశపు రాజు అయి ఉండి ఆ రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్న సంపదకు అధికారిగా ఉండాల్సినటువంటి వాడు. వాస్తవికంగా ఫరోకి చరిత్ర పుస్తకాల్లో కుమారులు లేరు. ఫరోకి కుమార్తె ఉంది. ఆ కుమార్తె కూడా, ఆమెకు కూడా బిడ్డలు లేకపోవడం వల్ల మోషేని బిడ్డగా పెంచేసుకుంది. దాదాపు 40 సంవత్సరాలు బిడ్డగా పెరిగాడు ఆమె. ఇక ఫరో కూడా మోషేనే రాజుగా నిర్ణయించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి విద్యలన్నీ మోషేకి తెలుసు. అది చదువు అవని, భాష అవని, యుద్ధ ప్రావీణ్యత అవని, పరిపాలన విషయంలో కానీ, ఇంకా శాస్త్రాల విషయంలో కానీ, ఏదైనా కానీ యుద్ధ ప్రావీణ్యతలు అన్నీ కలిగిన వాడు, అలాగే సకల విద్యలు కలిగినటువంటి వాడు. అలాంటి వాడికి రాజయ్యే అవకాశం ఉంది. ఇక ఆయనే రాజు, పట్టాభిషేకమే జరగాల్సిందే కాదు. అలాంటి సమయంలో రాజుల దగ్గర లేనటువంటి బహుమానాలు ఇంకా ఏమున్నాయి అని ఆయన ఫరో కుమారుడును అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడట. ఎందుకంటే అతడు కలుగబోవు బహుమానం మీద దృష్టించాడు. ఇప్పుడు రాజుకి, రాజ్యానికి లేనటువంటి సంపద, మోషేకి అక్కడ లేనటువంటి బహుమతి ఏముంటుంది చెప్పండి? రేపు ఆయనే రాజకుమారుడు, ఆయనే సింహాసనం మీద కిరీటం పెట్టుకొని పరిపాలించాల్సిన వాడు. ఈ లోకంలో బహుమానం ఇంకా ఆయనకి ఏముంటుంది? కానీ ఆయన బహుమానం మీద దృష్టి ఇచ్చాడట. కలుగబోవు బహుమానం మీద ఆయన దృష్టి ఇచ్చి ఆ సకల విద్యలు, ఆ సర్వసంపద, ఆ సింహాసనము, ఆ రాజరికము వదిలిపెట్టి దేవుని బిడ్డలైన వారితో శ్రమ అనుభవించడం మేలనుకొని తన ప్రజల కొరకు, తన ప్రజల విడుదల కొరకు, తనకున్నటువంటి యుద్ధ ప్రావీణ్యతలో కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ వాళ్ళని విడిపెడతామని బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చినప్పుడు ఐగుప్తీయుడికి ఇశ్రాయేలీయుడికి తగాదాడుకుంటుంటే ఈయనకున్నటువంటి విద్యలు ఉన్నాయిగా, ఆ విద్యల్లో ఆ బలాన్ని బట్టి ఒక మనిషిని ఐగుప్తీయుడు కొట్టి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆ విషయం ఏం తెలిసింది? ఫరోకు తెలిసింది. 40 సంవత్సరాలు కన్నబిడ్డలాగా పెంచి రాజరికాన్ని, రాజ్యాన్ని ఇస్తానని చెబితే మన వల్లే కాదని మన శత్రువులైనటువంటి ఇశ్రాయేలీయులకు మీరు సపోర్ట్ చేస్తారా? వాడిని పట్టుకురండి బాబు, ఆ సంగతి చేరుద్దామని చెప్పాడు ఆయన. ఈయనేం చేశాడు? విద్యార్థి దేశం పారిపోయాడు.
పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు దాదాపు గొర్రెల వెంటే తిరిగాడు. గొర్రెల గుంపు ఒకే కింద నడిచిందా, ఒకటి అడుగుబడింది, ఒకటి అడుగుపోయింది, ఇంకొకటి ఆ పక్కకు పోయినప్పుడు వెళ్ళి ఓర్పుగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మందులో కలపడం, వాటికి ఎక్కడ ఆహారం ఉందో అక్కడ తోలికెళ్ళడం. ఇదే పని ఆయన. బాగా వినాలి దేవుని వాక్యాన్ని. సొంత బలంతో ఆయన దేవుని ప్రజలను విడిపించాలని చూశాడు. అది వల్ల కానటువంటి పని. అది చివరికి తన ప్రాణం మీదకే తీసుకొచ్చింది. అప్పుడు ఆయన వయస్సు 40 సంవత్సరాలు. అక్కడ నుంచి పారిపోయి మిద్యాను దేశంలో గొర్రెలు 40 సంవత్సరాలు మేపాడు. 40 సంవత్సరాలు మేపిన తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఆలోచన మంచిదే, మోషే ఉద్దేశం మంచిదే, మోషే నమ్ముకున్న దేవుడు గొప్పవాడే. దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని ఆశ కలిగిన మోషేని ఎలాగైనా పనిముట్టుగా వాడుకోవాలి. ఆయన చేతిలో పనిముట్లు అవ్వాలి అంటే ఈయన విద్యను బట్టో, ఈయన బలాన్ని బట్టో, ఈయన సొంత తెలివితేటలను బట్టో విడిపించలేదన్న సత్యం మోషేకి తెలియాలి, మనకి తెలియాలి. బలం ఎవరు దై ఉండాలంటే దేవుని దై ఉండాలి. దేవుని చేతిలో వాడబడే పనిముట్టు మాత్రమే అయి ఉండాలి మానవుడు అనేవాడు. ఆ కోపము, ఆ రోషము, ఆ కఠినత్వము అంతా మోషేలు నుండి పోయిందాకా గొర్రెల వెంట దిక్కులేనివాడిలాగా పరాయి దేశంలో 40 సంవత్సరాలు బ్రతికాడు. ఫరో రాజకుమారుడు అంటే ఆయనకుండే కోపం తెలిసిందేమో తెలియదేముంది. ఆ గర్వము, అహంకారము. కొద్దిగా డబ్బులు వస్తేనే మనం అసలు నిలబడతలేదు, కొద్దిగా బలం ఉంటేనే నిలబడం, కాస్త అందం ఉంటే నిలబడం, మంచి బొడ్లు పెట్టుకుంటే నిలబడం. మరి రాజకుమారుడికి ఎన్ని ఉంటాయి ఆ లెక్కన. మరి ఆయనకి ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత కోపం. దానికి కూడా విద్య తెలిసినవాడు, యుద్ధ విద్య తెలిసినవాడు, బలం కలిగినటువంటి వాడు, సుందరుడు. అలాంటి వాడు దేవుని చేతిలో వాడబడతాడా అంటే వాడబడలేదు. తన సొంత బలం ఎప్పుడూ పనిలేదు. దేవుని బలమే మనిషికి బలం, మనిషిని నడిపించేది. ఆయనకు ఆ కోపం పోయేదాకా మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు తిప్పాడు అక్కడే. ఎప్పుడైతే ఆయనలో నుండి ఆ కోపం, ఆ రోషము, ఆ తిరుగుబాటుతనం, ఆ తొందరపడతాను అంతా పోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన పని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటే చదవద్దులే కానీ, మోషే దేవుని అంతటిలో నమ్మకమైన వాడని ఒక బిరుదైతే, మోషే అంట మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. ఎవరు? మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికుడు ఏం చేస్తారు? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రాణభయంతో పారిపోయిన వాళ్ళు 30 లక్షల మందిని దాదాపుగా ముందుని నడిపించే నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. యుద్ధాలు చేసుకుంటా వెళ్ళాడు, రాజ్యాలను దాటుకుంటా వెళ్ళాడు, సముద్రాలను దాటుకుంటా వెళ్ళాడు. ఆకాశం నుంచి ఆహారాన్ని, బండ నుంచి నీరుని, పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభములు, ప్రభు కాపుదలలో ప్రజలను బహు దీర్ఘశాంతము కలిగిన వాడై సాత్వికుడై నడిపించాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనం దేవుడు ఎందుకు మనల్ని దీవించడం లేదు? ఎందుకు మనకి దేవుడు పట్టలేదు? ఎందుకు దేవుడు మనల్ని వాడుకోవట్లేదు అంటే మనకి అనుభవం లేదు ఒకటి. రెండవది ఏంటంటే మనలో ఉన్నటువంటి మోషే గుణగణాలు కలిగి ఉన్నాం కాబట్టి తొందరపాటుతనం, కోపము, అహంకారము, గర్వము, చిన్నపుచ్చటము ఇలాంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మన హృదయాల్లో ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవటం లేదు, అలాగే దీవించట్లేదు.
దేవుడు వాడుకునే మనిషి ఎలా ఉంటాడంటే, మోషే అహంకారాన్ని, మోషే కోపదనాన్ని, మోషే ఒక మనిషిని చంపాడంటే అతని కఠినత్వాన్ని మొత్తాన్ని తీసేసి ఆయన 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలను లేపించి మిక్కిలి సాత్వికుడైన తర్వాత చెప్పాడు. మళ్ళీ ఆయనే అభివృద్ధిస్తున్నాడు, మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నేను సాత్వికుడను, తీయన మనస్సు కలిగిన వాడను కనుక మీరు నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదురు గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి అమ్మా. సాత్వికులు అంటే ఎవరు? నోరు తెరిసేవాళ్ళు కాదు ప్రతిదానికి, బదులు చెప్పేవాళ్ళు కాదు ప్రతిదానికి. శ్రమ అని తెలిసిన, కష్టమని తెలిసిన, కొడతారని తెలిసిన, తిడతారని తెలిసిన, ఏం లేదు, ప్రభువుని బట్టి మనం తల వంచడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వదకపోబడు గొర్రె పిల్ల వలె తల నరికేవాడు ఎదుటికి ఎలాగా తల ఉంచుకొని మౌనంగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన రాజులకు రాజు అయ్యాడు, ప్రభువులకు ప్రభు అయ్యాడు, పరలోక సింహాసనాన్ని అధిష్ఠించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి, కొట్టిన వారిని బట్టి తిరగబడి కొట్టాడా? ముఖాన్ని ఉమ్మేసిన వారిని బట్టి ఏమన్నా అన్నాడా? అరచేతులతో కొట్టారు, మోయలేని సిలువను కొట్టారు. పోయినా ఒకటి తక్కువ 4 కొరడా దెబ్బలు, చర్మం చీలిపోయి ఆఖరి చివరినంత కొట్టు కార్యవరకు రక్తం చిందే అంతవరకు ఎంతో సుందరుడైన యేసు చూడడానికి సొగసైనను స్వరూపమైనను లేని వాడిగా అయిపోయాడు. అంతటి ఓర్పు, అంతటి సహనం, అంతటి నోరు తెరవని బదులు చెప్పనటువంటి మనస్తత్వం, మనస్సు మనకి ఎప్పుడైతే వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే వీటన్నిటిని ఓర్చుకొని శ్రమలలో నిలబడి చనిపోయి తిరిగి ఎలాగైతే లేచాడో, సాత్వికుడిగా ఎలాగైతే ఆయన నడిపించబడ్డాడో, ఎలాగైతే సాత్వికుడిగా ఉన్న ఆయన నిజంగానే భూలోకాన్ని స్వతంత్రించేసుకున్నాడు. భూలోక ప్రజలందరికీ దేవుడైపోయాడు. దేవుడికి ఇప్పుడు ఆయనకి ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆకాశ మహాకాశాలు ఆయన పట్టణాలలో ఉంది. మోషే కూడా అంతే. ఆయన సొంత బలంతో, సొంత విద్యలతో, తెలివితేటలతో చేయిద్దామని చూశాడు, ప్రజలను విడిపెద్దామని చూశాడు. ఆయన బలం పనికిరాల, ఆయన జ్ఞానం పనికిరాయ, ఆయన తెలివి పనికిరాల, ఆయన అధికారము పనికిరాల. ఫరో గారి కుమారుడిగా, ఫరో గారి కుమార్తెగా బ్రతకడం అంటే, కుమారుడిగా బ్రతకడం, ఫరో కుమారుడిగా బ్రతకడం అంటే మోషే తెలియకోకుండా ఉన్నాడు ఆ జనులకి. అక్కడ 40 సంవత్సరాల వయసు అప్పటికే ఆయనకి. అందరికీ తెలుసు కదా, రాజకుమారుడు రా బాబు అని చెప్పేసి భయమన్నా ఉండాలిగా. అంటే ఆయన అధికారం పనికిరాలా, ఆయన యుద్ధ నైపుణ్యత పనికిరాలా, ఆయన సొంత తెలివితేటలో పనికిరాలా. అవి ఏం చేసింది? మోషేని పారిపోయేటట్టు చేసింది. ఈరోజు మనం కూడా అంతే దేవుని ప్రజల. మనం కూడా మోషేలాగా తొందరపడ్డ, మోషేలాగా అధికారాన్ని చూపించిన, మోషేలాగా బలం చూపించిన, మోషేలాగా సొంత తెలివితేటలతో బ్రతకాలని, బ్రతికించాలని, గెలవాలని గనక మనం ప్రయత్నం చేస్తే
పారిపోయే పరిస్థితే వచ్చింది, ఓడిపోయే పరిస్థితే వచ్చింది తప్ప మనకి గెలుపు అన్నది రాదన్న సత్యం గుర్తు పెట్టుకోండి. నువ్వు దేవుని దృష్టిలో పనిముట్టుగా వాడబడాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించాలి అంటే మోషేలాగా ఆ కోపాన్ని, ఆ రోషాన్ని, వాటన్నిటిని దిగమింగుకొని చంపుకొని నువ్వు దీర్ఘశాంతము కలిగిన దానిగా, దీర్ఘశాంతము కలిగిన వాడిగా, సాత్వికుడుగా మనం మారిపోతేనే ప్రభువు చేతిలో నువ్వు పనిముట్టు అవుతావు. ప్రభువు నిన్ను వాడుకుంటాడు. మోషేని ఎంత గొప్పగా వాడుకున్నాడంటే కొన్ని లక్షల మంది ముందు గొప్ప చేశాడమ్మ. ఇశ్రాయేలీల ముందు దేవుడు మోషేని గొప్ప చేశాడని ఉంటుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. గొప్పవాడై ఉండి, గొప్ప స్థలంలో ఉండి, గొప్ప స్థానంలో ఉండి గొప్పవాడుగా అనిపించుకోవాలి. పిరికివాడిగా ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చింది వాటి వల్ల. మరి ఎప్పుడు గొప్ప చేశాడుగా ప్రజల ముందంటే దేవుని చేతిలో పడ్డాక మరి ఆయన గొప్ప చేయబడ్డాడు. హల్లెలూయా. నీ బలము, నీ తెలివితేటలు ఈ లోకంలో ఉన్నాయి చేయగలుగుతాయేమో, కానీ లోకంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయే కార్యాలు దేవుని చేతిలో ఉంటేనే చేయగలరు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చేసే పనుల ఏగలు రావటం, ఏటి నీళ్లు రక్తంగా మారిపోవటం, చెప్పాలి జోరేగలు, కదిరేగలు, అలాగే చేల మీద, పశువుల మీద పిడుగులు, ఇవన్నీ వడగండ్లు, ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయి? మానవుల వల్ల అవుతాయా? మానవుల వల్ల కానివి దేవుని వల్ల అవుతాయి. దేవుని చేతిలో నీవుంటే నీ వలన వాటిని చేపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. 40 సంవత్సరాల వయస్సులో మోషే ఐగుప్తు దేశం నుండి పారిపోయాడు. మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలలో ఆయన ప్రజలను నడిపించే నాయకత్వంలో ఆయన తర్వాత సేవకుని గుర్తించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు నాకు కూడా ఇచ్చాడు. అసలు నేను నన్ను సేవకైనయ్యా పిలిచావు అన్నప్పుడు ఈ మాటలు నాకు ఈ వాగ్దానం చూపించాడు, ఈ వాక్యం చూపించాడు దేవుడు. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం త్వరగా. అప్పుడు మోషే యెహోషువతో, ఎవరు యెహోవాతో అంటుంది? 15వ వచనం నేను చదువు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవుడా, యెహోవా సమాజం కాపురం లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదురుకు వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేతులుంచి యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంచెం అతను ఉంచి యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తూరీము వలన అతని కొరకు విచారింపవలెను. అతనితో కూడా
ఇశ్రాయేలీయులు అందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున సమస్త కార్యములు జరిగించుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుడు ఎన్నుకునేటువంటి వారిని, దేవుడు పని అప్పచెప్పాల్సినటువంటి వారిని దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. ఇలాగ మనం చెప్పుకున్నామే, మోషేలో ఉన్నటువంటి ఈ లోకపు అహంకారము, గర్వము, కోపము, రోషము వీటన్నిటిని ఎలాగైతే తీసేసేదాకా మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడో అదే 40 సంవత్సరాలు ఈ యెహోషువకు కూడా ఇచ్చాడు దేవుడు. ఈ విషయం మోషేకి తెలియదు, ఈ విషయం యెహోషువకి తెలియదు. మోషే ఎప్పుడు మిద్యాను దేశంలో ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు మోషే యొక్క వయసు 80 సంవత్సరాలు. ఇప్పుడు యెహోషువని, కాలేబుని, ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారిని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము వేగి చూడడానికి పంపించినప్పుడు వీరి వయస్సు 40 సంవత్సరాలు అంట. ఎవరిది? కాలేబుది, యెహోషువది. 40 సంవత్సరాల వయస్సు అప్పుడు మోషే యెహోషువను పంపించారు. ఇప్పుడు యెహోషువ వెళ్ళిన తర్వాత, కనాను దేశమును స్వతంత్రించుకున్న తర్వాత ఆయన వయసు అప్పుడంత 80 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు మోషేకి పని అప్పచెప్పినప్పుడు 80 సంవత్సరాలప్పుడు పని అప్పచెప్పాడు. ఈ 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు మోషేని దేవుడి ప్రజలను నడిపించాడు. ఈ 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెహోషువ మోషేని వెంబడించడం ప్రారంభించాడు. బాగా వినాలి ఈ వాక్యాన్ని. దేవుడు 40 సంవత్సరాల వయస్సు అప్పుడు యెహోషువ మోషేని వెంబడించడం ప్రారంభించాడు. ఆయన చేరుకునే పాటికి ఈయనకి 80. మోషే 80 ఏళ్ళ నుంచి చనిపోయినాకి 120 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాల వయస్సులో దేవుడు ఆయనకి ప్రారంభించాడు. ఈయనకి 80 సంవత్సరాలప్పుడు దేవుని పనిలో ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నారు. 40 సంవత్సరాలు మోషే తనిఖీలు పొందాడు దేవుని దగ్గర. అదే 40 సంవత్సరాలు యెహోషువ మోషేని వెంబడించాడు. యెహోషువకున్న బిరుదేంటో తెలుసా? మోషే పరిచారికుడు. ఇది వేరే ఆప్షన్ లేదు. మోషే పరిచారికుడు, మోషే యొక్క శిష్యుడు. మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. మోషే ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. మోషే ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాడు. మోషేకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఓర్చుకోలేడు. బాగా వినాలమ్మా ఈ మాటలు. 40 సంవత్సరాలు కూడా మోషేని యెహోషువ వెంబడించాడు. ఇంకెవరిని వెంబడించాల? దైవసేనుడే వెంబడించాడు. దైవ కార్యాల మీదే దృష్టించాడు. మోషే మాట్లాడుతున్న దేవుని మీదే మనసు పెట్టుకున్నాడు. మోషే పొందుకున్న ఆత్మని యెహోషువ పొందుకున్నాడు. మోషేని దేవుడు తీసేద్దాం అనుకున్నప్పుడు, అయా నువ్వు ఇక ఇక్కడ తాగిపో, నువ్వు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేవని చెప్పినప్పుడు ఇందాక మనం చదివిన మాట, అప్పుడు మోషే యెహోవాతో, అయ్యా సమస్త మానవుల ఆత్మలకు దేవుడా, ఈ సమాజం కాపాడలేని గొర్రెలైపోతారయ్యా. ఈ సమాజం దగ్గరికి వస్తూ పోతూ వీళ్ళకి తీర్పు తీర్చే సమర్థుడైన వాడు ఒకటి కావాలి కదయ్యా అంటే, పిచ్చోడా ఆల్రెడీ నేను చూసుకున్నా, పో దొరుకుమారుని యెహోషువ ఆత్మపూర్ణుడు అప్పుడు నీ చేతులు ఉంచమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూస్తుండగా యెహోషువని అభిషేకించు. జాగ్రత్తగా వినాలమ్మా.
40 సంవత్సరాలు యెహోషువ మోషే దగ్గర ఎక్కడున్నాడు? పరిచారి పనులుగా ఉన్నాడు. ఆయన అన్నం తింటే ప్లేట్ తీ, కూరగాయలకి కూరగాయలు, నీళ్ళు లేకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళు పెట్టుకో. ఒక పరిచారకుడుగా, ఒక పనులుగా చేతులు పెట్టుకొని ఉన్నాడు అమ్మ. అలాంటి ఒక అతన్ని దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది ప్రజల ముందు మోషే ద్వారా అభిషేకించబడి మీరందరూ ఇతర మాట వినాలనుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పే మాట ఒక్కటే జాగ్రత్తగా వినండి. దేవుడి బిడ్డలారా, నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన నువ్వు ఈ స్థాయి దగ్గర మాట పడ్డంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదమ్మా. చేతులు కట్టుకున్నంత మాత్రాన చేతగానే వాళ్ళం కాదమ్మా. ప్రభు చేతులు కట్టుకునే యెహోషువ అని ప్రజలందరూ అనుకొని ఉంటారుగా. మోషే దైవజనుడి దగ్గర ఆయన చేస్తున్న పరిచయడే నుంచో నీళ్ళు పోసేవాడు, ఇల్లు వాటిని నూసేవాడు. లెక్కలో ఒక పనుడు అమ్మాయి, ఒక పనుడిని ఒకనాటికి ఏం చేశాడు? ఇశ్రాయేలీయులందరి ముందు నువ్వు యెహోషువ గారి చేతులు నుంచి ఆయన అభిషేకించు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఆ పరిచారకుడు ఆయన పరిచర్య విధానములో దేవుడు ఆయనను మెచ్చి ఆయన ఆత్మతో నింపేశాడు. ఆత్మతో నింపేశాడు. అదే మాట దేవుడు చెప్పాడు. ఏమని? నూను కుమారుడైన యెహోషువ ఆత్మపూర్ణుడు, అతని మీద నీ చేతులు వచ్చు. నువ్వు నా దగ్గర కొండ మీదకి వస్తే, కొండ కింద ప్రజలు ఉంటే, కొండ మధ్యలో 40 రోజులు నీ కోసం నిలబడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వాళ్ళు కోరాహు, నాదాబు, అబీహులు అనేటువంటి వారు 250 మందితో తిరుగుబాటు చేసినప్పుడు అస్సలు ఓర్చుకోలేకపోయాడు యెహోషువ. నీ మీదకి ఎదురు మాట్లాడుతున్నారని. అలాగే మోషే అమాలేకీయులతో వెళ్ళి యుద్ధం చేసిరాయా అంటే ఒక్క మాట కూడా ఆలోచన లేకుండా యుద్ధం చేసి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేనేదో నీ చేతుల మీద నీళ్లు పోసుకుంటా, నేనేదో నీ చేతి కింద ఉండి నువ్వు దాటిపోయిన తర్వాత నీకు బాగున్న అభిషేకం నన్ను దీవిస్తావు నేను ఆశపడుతుంటే కర్రా, కత్తి, ఈట, బాబులు పట్టుకొని యుద్ధాలు చేయమంటావేంటయ్యా అని ఎదురు చెప్పలేదమ్మా. ఎప్పుడైతే అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేయమన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు. అమాలేకీయులతో యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మోషే పరిచారకుడుగా ఎంత ధీరత్వంగా ఎంత తగ్గించుకున్నాడో. ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఒక మనిషి పనివాడిగా ఉండడం అంటే ఎంత ఓర్పు కావాలో తెలుసా, ఎంత సహనం కావాలో తెలుసా. మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేస్తేనే మనం ఓర్చుకోలేకే ఉండదు. అలాంటిది ఇతను వస్త్రాలు వేసుకునేటప్పుడు ఆయనే అవి ఉతకడం ఒక లెక్కలో. ఇక మోషే గారి పనులన్నీ ఆయనే చేశారు. అందుకే మోషే పరిచారకుడు, మోషే శిష్యుడు. దేవునికి స్తోత్రం. రోజున దైవజనుడు చెప్పిన మాటలు కానీ, దేవుని మందిరంలో చేసే మీ పని కానీ, మీరు కనుక దేవుని బిడ్డలారా జీవం కలిగిన దేవుని కొరకు, ఆయన మాట కొరకు మీరు చేస్తూ మీ పనికి పని. ఎవరేమన్నాయో మీరు తొందరపడి మాట్లాడాలి. ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు. నువ్వు కనుక పట్టించుకున్నావా, నీలో ఇంకా రోషం పోలా, నీలో ఇంకా కోపం పోలా, నీలో ఇంకా ఆ ఎదురాడి బదులు చెప్పే తత్వం పోలా. ఇవి కనుక మనలో ఉంటే దేవుని బిడ్డలారా మనం భూలోకాన్ని స్వతంత్రించుకోలేము, పరలోకానికి చేరలేము. దేవుని బిడ్డలారా గెలవాలి అంటే, విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మోషేలాగా కోపాన్ని, రోషాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని మొత్తాన్ని చంపేసుకుంటేనే, మిక్కిలి సాత్వికుడుగా అయితేనే నా దేవుడు మనకి అప్పచెప్తాడు, నా దేవుడు మనల్ని దీవిస్తాడు.
ఎంత రోషం వారి ఒక మనిషిని కొట్టి ఇసుకలో గుర్చి చంపేసి ఇసుకలో గుర్చి చేశాడంటే ఎంత కోపం ఉన్న ఒక మనిషి, ఎంత బలం కలిగిన వాడు. అలాగే ఒక మనిషిని చంపాలి అంటే ఎంత కఠినాత్మైన హృదయం కావాలి. అలాంటి హృదయం అంతా తీసేశాడు దేవుడు. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడుగా, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా చేసేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దాదాపు 30-40 లక్షల మందికి నాయకుడై నడిపించాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నాయకుడై నాయకురాలై నువ్వు నడిపించాలన్నా, నీ ఇంటినైనా, నీ వ్యాపారైనా, నీ ఉద్యోగాన్నైనా, సంఘాన్నైనా నీలో ఏముండకూడదు? కోపం, రోషం, ఎదురాడే తత్వం ఉండకూడదు. చేస్తున్న పని ఏదైనా సరే నీకు అప్పచెప్పిన పని శక్తివంతం లేకుండా చేయాలి. యెహోషువ మోషేను వెంబడించాడు. మోషే పరిచారకుడిగా ఏం చెబితే చేశాడు. తనకంటూ ఒక ఇల్లు ఉందని, తనకంటూ ఒక కుటుంబం ఉందని, తనకంటూ కొన్ని ఆశలని ఆలోచన చేసుకోవాలి. కేవలం దైవజనుడు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. దైవజనుడు ఏం చెబితే అది చేశాడు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకున్నాడు. కాబట్టి ప్రజలందరూ ముందు అభిషేకించబడ్డాడు. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలందరూ ముందు ఆయన అభిషేకం తీసుకోవడం పెద్ద విషయం కాదు. ఆయన మాకు తెలుసులే అంటారు. కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. కానీ యెహోషువ అన్న దేవుడు ఇశ్రాయేలీల అందరి ముందు గొప్ప చేశాడు. హల్లెలూయా. ఇక ఇశ్రాయేలీలు అందరూ యెహోవా మోషే లేకుండా ఎలాగ అడుగేయలేదు, యెహోషువ లేకుండా అలాగ అడుగేయలేకపోయాడు. దేవుడికి స్తోత్రం. మోషే గారి కంటే గొప్ప రాజ్యాలు 6 రాజ్యాలను జయించాడు. 31 రాజులను ఓడించాడు. దేవుడికి స్తోత్రం. ఎవరో తనయులు, పరిచారికులు, దైవజనుడి దగ్గర ఉంటే యుద్ధాలు యుద్ధ సంగతుల గురించి తెలిసిందా చెప్పండి. కానీ యెహోషువ 6 రాజ్యాలను, బలమైన రాజ్యాలను జయించాడు. 31 రాజులను ఓడించాడు. దేవుని బిడ్డలారా, గొప్ప విషయం ఏంటి తెలుసా? కనాను దేశం అంతా దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇంకా మొత్తం దేశాన్ని ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి పంచిపెట్టడంలో ఆయనే ప్రథమమైన వాడు, పంచిపెట్టిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, తగ్గించుకోవడం వల్ల దేవుని దగ్గర సేవకులను వెంబడించడం వల్ల, సేవకులకు భుజం కలిగడం వల్ల, సేవకుల కొరకు నువ్వు నలిగిపోయినా, కష్టపడ్డా, నీ కష్టం సేవకులకు దేవునికి ఇచ్చినా నువ్వు ఎప్పటికీ నష్టపోవమ్మా. తగిన సమయం వచ్చినప్పుడు అది శాశ్వత కాలం గొప్పగా, తీవ్రంగా, ఆశీర్వాదంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే కూడా లేనటువంటి భాగ్యం వాగ్దాన భూములు అడుగుపెట్టే భాగ్యం. యెహోషువకి అడుగుపెట్టే భాగ్యం ఇవ్వడమే కాదు, ఆ దేశాన్ని పంచిపెట్టే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. కాబట్టి వదకు గొర్రె పిల్ల వల్లే మౌనంగా వెళ్ళిపోయాడు. బదులు పలకలేదు, నోరు తెరవలేదు. కనుకనే ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యాడు. పరలోక సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలాగే మోషే గారు మిక్కిలి సాత్వికులుగా మారిపోయేదాకా 40 లక్షల మంది కాల్పరాన్ని నడిపించే నాయకుడైపోయాడు. ప్రాణభయంతో పారిపోయిన వాడు నడిపించే నాయకుడైపోయాడు. ఆ నడిపించే నాయకుడైన దైవజనుడు వెంబడించినటువంటి పరిచారకుడైన యెహోషువ ఏ దేశానికైతే మోషే నడిపించాడో ఆ దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా యెహోషువ చేశాడు. యెహోషువ కంటే భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. ఈ లోకంలో నువ్వు జయించాలి అంటే, ఈ లోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, ప్రభువుని నువ్వు వాడుకోవాలి అంటే,
ప్రభువును దీవించాలి అంటే ఈ లోకానుసారమైనటువంటి మనస్తత్వము, అహంకారం, గర్వం, కోపం, రోషం ఇలాంటివన్నీ తీసేసుకొని దీనత్వం కలిగి సాత్వికం కలిగి నువ్వు ఉంటే ఖచ్చితంగా నా దేవుడు ఆయన చేతిలో పనిముట్టిగా, ఆయన బిడ్డగా నేను శ్రీమంతురాలుగా, శ్రీమంతుడిగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాదేవుడు స్తోత్రం. చెప్పబడిన మాటలు ఈ మాటలు విలువైన వెలకట్టలేని ఈ మాటలు మేము అందరం విన్నాము. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం నాకు మాకు దయచేయడం నచ్చలేని ఇస్తున్నాము, అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.